నీ తరఫున 75,000 ఇస్తున్నట్టు అక్కడ ప్రకటించేశాను. ఏమంటావు? నువ్వేమీ ఆలోచించకు. ఇది మన పరువు ప్రతిష్టల సమస్య. మీ ఇష్టం. అమ్మా ఒప్పేసుకుంది. ఓకే, గ్రాంటెడ్. అమ్మా అమ్మా, ఆ శుభకార్యం కూడా మీ చేతనే జరిపిస్తే చాలా సంతోషం అమ్మా. ఒప్పుకోండమ్మా, మీకు పుణ్యం ఉంటది. అలాగే. హలో మేడం గారు, ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. శభాష్. ఆ రోజు కాలేజీలో కుళాయిలు పెట్టించడానికి డబ్బు లేదన్నారు. మరి అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంట? దట్ ఈస్ లీడర్ రాజు. వస్తాను మేడం, లోపలికి వెళ్ళి పని చూసుకోవాలి. ఇదేమిటయ్యా దండ నాకు వేశావు? సొమ్మిచ్చింది అమ్మాయి. ఆ హ్యాండ్కి సంపాదించడమే గానీ దానం చేయడం తెలియదులేండి. అత్త సొమ్ము అల్లుడు బాగానే దానం చేస్తాడు. సోదర సోదరి మండలారా, స్త్రీని కష్టపడితే ప్రళయం, స్త్రీ ఇష్టపడితే ప్రణయం. స్త్రీ కంటే తన గొప్పవాణని మగవాడు అనుకుంటాడు, కానీ అది పొరపాటు. ఎందుకంటే ప్రతి ప్రాణి పుట్టుకకు స్త్రీ కారణం. అంతెందుకు, భారత మాత అంటారు తప్ప భారత పిత అనరు, భూదేవి అంటారు తప్ప భూదేవుడు అనరు. ఇంకా చెప్పాలంటే గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి నదుల పేర్లు కూడా స్త్రీల పేర్లే. అంచేత వాళ్ళు స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలని చెప్తున్నాను. మేడం గారు కాసేపు ఢమ్ ఢమ్ లాడించారు. చాలా బాగుంది, థ్యాంక్ యూ. గోదావరి, కృష్ణ, యమున, కావేరి అందమైన ఈ ఆడపేర్లున్న నదులన్నీ ఎన్ని హొయలతో ప్రవహించినా, ఎన్ని తూములు డ్యాములు దాటినా చివరికి కలవాల్సింది సముద్రంలోనే. అలాంటి సముద్రాన్ని సముద్రుడు అంటారే గాని సముద్రి అని ఆడపేరుతో పిలవరు. కనుక ఎప్పటికైనా ఆడది చేరుకోవాల్సింది మగవాడిలోనేనని గౌరవనీయులని మేడం గారు తెలుసుకుంటే మంచిది. ప్రతి ప్రాణి పుట్టుకకి ఆడది కారణం అన్నారు, నిజం. కానీ స్త్రీ క్షేత్రం అయితే పురుషుడు బీజం. విత్తనం లేనిదే ఎంత పాటిమట్టిలోనైనా మొక్క మొలవదన్న విషయం మేడం గారు గ్రహించాలి. ఇదిగో ఫోటోగ్రాఫర్, కొంచెం అందంగా తీవయ్యా బాబు. మా అమ్మాయి జీవితంలో చేసే మొదటి సత్కారం ఇది. అమ్మా భవాని, మొదటి బిందె నీ చేతితో తీసుకోమ్మా. అమ్మా రండి మేడం, కబురు చేస్తే నేనే వచ్చేదానిగా. నువ్వు ఇక ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా చేద్దామని నేను వచ్చాను. ఇది చదువుకో. థ్యాంక్స్. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే థ్యాంక్స్ చెప్తావా? నిన్నెందుకు తీసేశానో తెలుసా? మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి. కాదు, నా మొగుడిని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కాబట్టి. మాటలు మర్యాదగా రాని. నువ్వు ఊరుకోనన్నా. మేడం, నన్ను ఉద్యోగం నుంచి తీయడం వల్ల మీ కాపురం నిలబడితే అంతకన్నా సంతోషం ఇంకేముంది? డోంట్ టాక్. దొరికిపోయానని నాటకాలు ఆడుతున్నావు. యు ఆర్ ఎ క్యారెక్టర్లెస్ గర్ల్. చూడమ్మా, నువ్వు నోరు జారే ఆడబొమ్మవి కావచ్చు, కానీ నా కూతురు కాలు జారే ఆడపిల్ల కాదు. దయచేసి వెళ్ళండి.
భవానీని ఉద్యోగంలోంచి తీసేశారట. నోటీస్ లేకుండా ఎలా తీసేస్తారో? కమానులుడు సిడౌన్. మీరు మాస్టారు. అక్కడ వర్కర్స్ పొట్టగొట్టి ఇక్కడ పరవానం ఎక్కుతున్నావా బాబు మాస్టారు? ఇది మావాళ్ళ ప్రాబ్లం కాదు. భార్యాభర్తల ప్రాబ్లం అయితే చెప్పండి బాబు, అవతలకి వెళ్ళిపోతాం. అది కాదు, ఇది ఓనర్ కి వర్కర్ కి మధ్య ప్రాబ్లం. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్స్. చెప్పు, భవానీని ఉద్యోగంలో చెందు తీసేశావు. సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఉంది. నేను యూనియన్ లీడర్ని. కాదు, ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టి ఇంకో ఆడదానితో రొమాన్స్ చేసే సంస్కారం లేని మనిషివి. నీకు భవానీతో అక్రమ సంబంధం ఉంది. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. చిన్న మెదడు చితుకుపోయిందేమో వెరిఫై చేస్తాను. నా చిన్న మెదడు చితికిపోలేదు, నీకే మెదడు చెడి ఉన్మాదవయ్యావు. అందుకే భవానీతో మూతి మీద కొట్టానంటే మొత్తం 32 పళ్ళు రాలి కింద పడతాయా అనుకున్నావు? నా మీద లేనిపోయిన అనుమానాలతో వర్కర్స్ అధ్యయనం చేయాలని చూసే మటుకు నువ్వు నన్నేమి చేయలేవు. నిన్నే కాదు, నీ తాత ముత్తాతను కూడా దించి నేనేమిటో నా తడాకాయలు చూపిస్తాను. అమ్మయ్యా, బతికించాడు. నీ బాబుని అనకుండా నన్ను వదిలేశాడు. ఉమాదేవి, ఉమాదేవి, ఏమన్నా తెలియట్లేదు. డౌన్ డౌన్ రా. ఉమాదేవి, 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 ఉమాదేవి. సారంగపాణి, అక్కడ టెంట్ లో ఉన్న వర్కర్స్ ని, అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వెంటనే విశాఖపట్నం ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్స్ టైప్ చేయించు. టైపిస్ట్ కూడా స్ట్రైక్ లో. నువ్వు టైప్ చేయవయ్యా. ఆ యూనియన్ బద్దలవ్వాలి. మీకు అభ్యంతరం లేకపోతే రంగనాయకులు గారి ఫ్యాక్టరీ మూతపడేలా ఉంది. అందులో 250 మంది వర్కర్స్ ని మన ఫ్యాక్టరీలో అపాయింట్ చేసుకుంటే వాళ్ళందరూ మన చెప్పు చేతుల్లో ఉంటారు. ఓకే, ముందు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయి. రంగనాయకులు గారు, యూనియన్ బద్దలవబోతుంది. ఉమాదేవి మన గుప్పెట్లోకి వస్తుంది. మందిని మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేసి పారేస్తే నోరు మూసుకుని విశాఖపట్నం వెళ్ళిపోతాను అనుకున్నావా? వెళ్ళక తప్పదు. భవానీ కోసం మొదలైన స్ట్రైక్ అప్పుడు జనరల్ స్ట్రైక్ గా మారుతుంది. ఎందుకు మారుతుంది? ఏ రోజు ట్రాన్స్ఫర్ చేసినా అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం లేదని వీళ్ళంతా అగ్రిమెంట్ పేపర్లు మీరు ఎప్పుడో సంతకాలు చేశారు. అవును రాజు, ఉద్యోగంలో చేరే రోజునే అలా అని రాయించుకున్నారు. సంతకం పెట్టకపోతే ఉద్యోగం రాదనే భయంతో ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది. ఉన్నట్టు ట్రాన్స్ఫర్ అంటే పిల్లలు చదువులు ఏమైపోవాలి? నేనండి. చిచి, మీ వారండి? షటప్. వారి శ్రీవారితో వారికి వార్ మాట్లాడరు. ఈ లీడర్ తోనే మాట్లాడతారు. ఏమిటిది? ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నేను ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చానంటే మూర్చిపోయి కింద పడతా. ఏమిటి పిచ్చి పని? పిచ్చి పని కాదు, నాకు నచ్చిన పని. చూసావా, ఏ రోజు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తామని వాళ్ళు సంతకాలు పెట్టిన కాగితాలు. వాటితో నీ యూనియన్ ని బద్దలు కొట్టాను, నిన్ను దెబ్బ కొట్టాను. ఇదెలా ఉంది?